అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈనాటి మంచి మాట. పూర్వం ఒక అరణ్యములో జంతువులకు భగవంతుడు సృష్టించిన సకల రాసులలో జీవరాశులలో మనిషికి అధిక ప్రాధాన్యత ఎందుకు అన్న సందేహం కలిగింది. దానిని నివృత్తి చేసుకోవాలని మృగాలన్నీ నిశ్చయించుకున్నాయి. అన్ని మృగాలు వాటి వాటి బలాలు చెప్పుకొని మనిషి కన్నా తామే గొప్పవారమని ఏకగ్రీవంగా తీర్మానించాయి. తమ తీర్మానాన్ని సమర్థించవలసినగా మృగాలన్నీ కలిసి అదే అరణ్యంలో తపస్సు చేసుకుంటున్న ఒక మహర్షి వద్దకు వెళ్ళాయి. మహర్షి, దేవుడు అన్ని ప్రాణాలను సమానంగా సృష్టించాడు కదా, మరి మనిషికి ఎందుకు అంత ప్రాధాన్యం ఇచ్చాడు? మేము ఏం నేరం చేశామని మమ్మల్ని ఇలా తక్కువ చేసి చూపాడు అని ప్రశ్నించాయి మృగాలు. ఏనుగు లేచి, అయ్యా, నాకు మనిషి కన్నా 1000 బలం ఎక్కువ. ఆకారంలోనూ మనిషి నా మోకాలికి సరిపోడు. నేనే ఎక్కువ కదా అన్నది ఏనుగు. సింహం లేచి, నా అరుపు విని మోర్చిపోయే మనిషి నాకన్నా గొప్పవాడు ఎలా అవుతాడు అని ప్రశ్నించింది. అన్ని మృగాలు ఒక్కొక్క కారణం చెప్పి సమాధానం చెప్పవలసినదిగా మహర్షిని కోరాయి. మృగాలు ఆవేదనను అర్థం చేసుకున్న మహర్షి, మీ అనుమానం సమమైనదే. అయితే ఒక విషయంలో మాత్రం మనిషి మీకన్నా చాలా గొప్పవాడు. పుట్టుకతో వచ్చిన దుష్ట సంస్కారాలను మీరు మార్చుకోలేరు. మనిషి మార్చుకోగలడు. ఆ గుణమే మనిషిని సర్వప్రాణులలో శ్రేష్ఠుడిగా నిలిపాయి అని తెలిపాడు. మీరు చెప్పింది నిజమే మహానుభావ. అయితే దుష్ట సంస్కారాలు మార్చుకోలేని మానవులు ఉంటారు కదా, వారి సంగతి ఏమిటి అని ప్రశ్నించాయి. మహర్షి నవ్వుతూ, అలా మార్చుకోలేని వాడు మానవాధముడు, పశువులు కంటే హీనంగా మిగిలిపోతాడు అని సెలవిచ్చాడు. పుట్టుకతో ఎవరూ గొప్పవారు కాలేరు. ఈ జీవన ప్రయాణంలో ఎన్నో దుష్ట సంస్కారాలు మనిషిని వెంటాడతాయి. వాటిని పరిసంహరించుకొని తనను తాను మార్చుకొని ఉన్నత సంస్కారాలు అలవర్చుకున్నవాడే నిజమైన మనిషి అవుతాడు. కాబట్టి మనిషి జన్మ ఎత్తిన మనమందరము ఉన్నత సంస్కారాలను అలవర్చుకొని నిజమైన మనిషిగా బ్రతుకుదాము. జై గోవింద, జై శ్రీమన్నారాయణ.